నమస్తే, నేను అంకిత. టాలీవుడ్ మొత్తం ఏకంగానుందా? బాలయ్య కోసం ఏకంగా 100 మంది హీరోలు, హీరోయిన్స్, అలాగే దర్శక నిర్మాతలు కూడా తరలి వస్తున్నారా? అసలు సెప్టెంబర్ 1న ఏం జరగబోతుంది? ఈ విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమ్మ రావు సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తే టాలీవుడ్ మొత్తం ఏకం కాబోతుంది అని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ మధ్యలో. అయితే 100 మంది హీరోలు, హీరోయిన్స్, అలాగే దర్శక నిర్మాతలు కూడా ఒకటిగా వచ్చి తరలి రాబోతున్నారు అని తెలుస్తుంది. అయితే సెప్టెంబర్ 1న అని కూడా అంటున్నారు. అసలు సెప్టెంబర్ 1న ఏం జరగబోతుంది? ఇది కూడా బాలయ్య బాబు కోసం అనేసి అంటున్నారు. అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారి వారసునిగా చిత్రరంగ ప్రవేశం చేసి నందమూరి బాలకృష్ణ గారు బాక్సాఫీస్ బోనంజే, యువరత్న, నటసింహ ప్రజల మనసులో గెలుచుకొని ఇలాంటి పురస్కారాలు తీసుకొని ఈరోజు వయసు మీద పడుతున్నా కూడా ఇంకా ఇప్పుడున్నటువంటి యువతరానికి ఆదర్శప్రాయంగా, పోటీగా కదా, ఆదర్శప్రాయంగా వరుస చిత్రాలను పూర్తి చేసుకుంటూ వాళ్ళకంటే ముందుగానే వాళ్ళకంటే ఎక్కువ చిత్రాలను పూర్తి చేసుకుంటూ ఈరోజు ఇంకా ఆయన ఒక రకంగా చూసుకుంటా ఉంటే రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతుంది ఆయనకి. విశేష ప్రజాదరణతో పాటు ఈరోజు శాసనసభ్యుడిగా బసవతారకం గారి వాళ్ళ తల్లిగారి పేరు మీద పెట్టినటువంటి క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించి విజయవంతంగా ఎంతోమంది నిరుపేదలకి, ఎంతోమందికి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నటువంటి నందమూరి నట వారసునికి అభిమానులతో పాటు పరిశ్రమలోని వాళ్ళందరూ, రాజకీయ నాయకులందరూ కలిసి కూర్చొని ఆయనకి 50 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా ఘనంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలనే తలంపుతోటి ఒక బృహత్ ప్రణాళికను ఎత్తుకున్నారు. దీనికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆహ్వానిస్తున్నారు. అలాగే కళాకారులందరినీ, అన్ని శాఖలకు సంబంధించి, అలాగే కళాకారులు, నటీనటులు మొత్తాన్ని వాళ్ళు అందరినీ ఏకం చేసేసి ఆయనకి ఘనంగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక విజయోత్సవాన్ని చేయాలని చెప్పని సంబరాలు బాగా చేయాలనే ఉద్దేశంతో అందరూ కలిసి మరి నటరత్న నందమూరి బాలకృష్ణ గారి యొక్క 50 వసంతాలు పూర్తి చేసుకున్న, చిత్ర పరిశ్రమలో పూర్తి చేసుకున్న సందర్భంగా అందరూ కలిసి వేడుకగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పని ముందుకొచ్చారు. దానికి ఆయనతోటి సాన్నిహిత్యం ఉండేవాళ్ళు, అలాగే చిత్ర పరిశ్రమలోని పెద్దలు, దర్శక దిగ్గజాలు, నటీనటులు, అగ్రకథానాయకులు అందరూ కూడా ఈ వేడుకలో పాల్గొంటారు. ఎందుకంటే సహజంగా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం, ఆయన వాళ్ళందరి మీద చూపించేటువంటి అభిమానం రెండూ కలిసి ఈరోజు ఆయనకి 50 వసంతాల ఈ ప్రస్థానాన్ని ఇప్పటివరకు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానుడై ఆయన బాలచంద్రుడిలాగా ఈరోజు అందరి ముందు మా బాలయ్య అని పిలుచుకునే నందమూరి బాలకృష్ణ గారు. అంటే ఇప్పుడు జనరేషన్కి చూసుకున్నా కూడా సార్, అసలు చిన్నపిల్లల్ని అడిగినా బాలయ్య గారు అంటే ఫస్ట్ వినేమాట జై బాలయ్య అనేసి వింటాము. అంటే అది చాలా మందికి ఒక రకంగా అసూయే ఇది. ఎందుకంటే ఈ వయసులో ఆయన ఆ స్థాయిలో ప్రజాదరణ పొందడమే కాకుండా కొంతమంది పెద్దవాళ్ళకి, అంటే ఆయనతో పాటు ఆయన కంటే ముందు నటించిన వాళ్ళకు కూడా చూసుకుంటా ఉంటే ఈ తరంతో కొంత సంఘీభావం లేదు వాళ్ళకి. కానీ బాలయ్య బాబుకి అలా కాదు. ఈ రోజు కూడా మీరు అన్నట్టు చిన్నపిల్లల్లో కూడా జై బాలయ్య అని చెప్పని ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ప్రజలతో మమేకమైన విధానం, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. తనకి నచ్చిన పని మాత్రమే చేస్తాడు ఆయన. ఏదో చిత్రంలో కథానాయకుని కదా, బయట కూడా నటించాలని ఉండడు. అదే ఒక్కోసారి ఆయన్ని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేయడానికి కూడా అవకాశం కల్పించినా కూడా ఆయన తను ఏమాత్రం కూడా తను తెలిసి ఒకళ్ళకి అపకారం చేయడు, చేతనైతే సహాయం చేస్తాడు. అలాగే మనసులో ఏమీ దాచుకోడు. పసిపిల్లవాడి మనస్తత్వం. నిజంగానే ఆయనకు దగ్గరగా చూసాం చాలా సందర్భాల్లో మేము. ఆయన మామూలుగా మనం చెప్తే పొగిడినట్టే ఉంటుందే తప్ప నిజంగా కూడా ఆయన నందమూరి తారక రామారావు గారు ఆయన ఆ రోజు
తండ్రి వారసత్వానికి చిన్నపిల్లాడిగా వచ్చినా కూడా బాలనటుడిగా చిత్ర పరిశ్రమలో ఆయన వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, వాళ్ళ బావగారు ముఖ్యమంత్రి అవును అయినా సరే ఏ రోజు కూడా ఆ దర్బాన్ని ప్రదర్శించడం కానీ, అవును నేను ముఖ్యమంత్రి గారు అబ్బాయిను, తర్వాత ఫలానా మా బావగారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని చెప్పని కానీ ఏ రోజు కూడా చిత్ర పరిశ్రమకి రాజకీయాలను తీసుకురాని వ్యక్తి బాగా నందమూరి బాలకృష్ణ గారు. చిత్ర పరిశ్రమగానే చూశాడు ఆయన. ఆయన చిత్రాలు ఎలా అయితే నటిస్తాడో చిత్ర పరిశ్రమకు సంబంధించిన వేడుకల్లో కూడా అలానే అంతే ఉత్సాహంగా పాల్గొని తన వంతు కర్తవ్యాన్ని ఇప్పటివరకు నిర్వహించుకుంటూ వచ్చేసాడు. అవును వాళ్ళ తండ్రి గారు వేసినటువంటి కొన్ని పాత్రలకి మళ్ళీ ఈరోజు తెలుగు పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ గారు తప్ప ఇంక వేరే వాళ్ళు ఎవరిని కూడా ఊహించుకోలేని పరిస్థితి. అవును ఆయన రూపం కావచ్చు, అది లేదా ఆయన అభినయం కావచ్చు, మరి ఆయన తీసుకునే శ్రద్ధ కావచ్చు వాటి మీద. ఈరోజు అలాంటి పాత్రలు మళ్ళీ పోషించాలన్నా కూడా జానపద పౌరాణిక పాత్రలని మామూలుగా మనకి చరిత్రకు సంబంధించిన ఇతిహాసాలకు సంబంధించి కావచ్చు, మళ్ళీ రామారావు గారి తర్వాత ఈ తరంలో ఆయన తరంలో బాలకృష్ణ గారి తరంలో కూడా ఆయనకి సరిదూగేవాళ్ళు మాత్రం ఎవరు లేరు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఈరోజు చూసుకుంటా ఉంటే చాలా వేడిగ్గా ఉంది, ప్రజలందరూ కూడా అవును ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే 50 సంవత్సరాలు చిత్ర పరిశ్రమలో నిరాడకంగా కొనసాగుతూ ప్రజానాయకుడిగా కూడా కొనసాగిస్తూ 3వ పర్యాయం హిందూపురం నుంచి గెలిచి రావడం జరుగుతుంది. ఆయన సంవత్సరానికి పోటీ సందర్భంగా కూడా 2014 కంటే 2016 ఆధిక్యత వచ్చింది. 2016తో పోల్చుకుంటే 2019 ఆధిక్యత పెంచుకుంటూ వస్తున్నాడు. అవును ప్రజాదరణ ఇక్కడ రాజకీయ రంగంలో తగ్గట్లేదు. అలాగే చిత్ర పరిశ్రమ చూసుకుంటా ఉంటే ఈరోజు చాలామంది కుర్రవాళ్ళకు కూడా సాధ్యం కానటువంటి విధంగా ఆయన విజయాలు సాధించుకుంటూ వస్తే అవును తన యొక్క గతంలో తన పేరు మీద ఉన్నటువంటి పురస్కారాలు కావచ్చు, తన పేరు మీద రాసుకున్నటువంటి రికార్డులు కావచ్చు, ఆయన్నే అధిగమించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు. అవును ఇది నందమూరి బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. చాలామంది కూడా ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు, ఇంకా ఎలా ఆ అందాన్ని అలా కాపాడుకుంటూ వస్తాడు, ఏంది ఇంకా ఇప్పుడు కూడా అట్లానే ఉన్నాడు అని చెప్పని. అది ఆయన మనస్తత్వాన్ని బట్టి ఆరోగ్యం కూడా ఉందని అయితే నేను భావిస్తున్నాను. సరే, ఇక్కడ మీరు చెప్పినట్లుగానే బాలయ్య బాబు అనేసరికి అసలు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఆయనకి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 1నే జరగబోయే ఆ సభలో కానివ్వండి, అసలు ప్రజలు ఎట్లా వస్తారు, అసలు ఏ రేంజ్లో అది జరగబోతుందంట? అంటే నిర్వాహకులు మరి ప్రజలందరూ పాల్గొనే విధంగా అంటే క్రీడా ప్రాంగణాన్ని ఎన్నుకుంటారా, లేకపోతే ఏ ప్రదేశాన్ని ఎన్నుకుంటారా అనేది ఇంకా నాకు ఇదిమిద్దంగా అయితే తెలియదు. ఓకే, కాబట్టి వీళ్ళందరినీ పిలుస్తున్నారు కాబట్టి జనం తండోపతండాలుగా వస్తారు, అందుట్లో అనుమానం ఏం లేదు. ఎందుకంటే మా బాలయ్య అని చెప్పిన కేరింతలు కొట్టేవాళ్ళు కూడా ఈ 50 సంవత్సరాల వేడుకల్ని వాళ్ళు కూడా కళ్ళారా చూడటానికి, మనసారా ఆనందపడటానికి వస్తారు. కాబట్టి ఇది నిర్వాహకులు కూడా ఆలోచించుకోవాలి, ఏ ప్రదేశంలో పెట్టి వీళ్ళందరినీ ఎలా చేయాలి. సెప్టెంబర్ 1 కాబట్టి వర్షాలు ఆగరు కదా. అందుట్లో బాలకృష్ణ అభిమానులు చాలా విశిష్టంగా ఉంటారు. వాళ్ళు ఉన్న మిగిలిన వాళ్ళకి ఆయనకి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, అలాంటి అభిమానులు. నాకు తెలిసినంత వరకు చిత్ర పరిశ్రమలో రామారావు గారి తర్వాత కృష్ణ గారి తర్వాత అంతగా ప్రాణం ఇచ్చే అభిమానులు బాలకృష్ణ గారికి ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ నటన చూసో లేకపోతే ఇంకోటి చూసో అభిమానులు అయ్యారే తప్ప అంతగా ఆయన కోసం పరితపించేవాళ్ళు మిగిలిన తక్కువ చేసి మాట్లాడుతున్నాను కాదు. కాకపోతే ఆ విధంగా చూసుకుంటే మాత్రం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు మాత్రం ఆనాడు రామారావు గారికి చూశాను, కృష్ణ గారికి చూశాను. మళ్ళీ ఈ తరంలో వాళ్ళతో పోల్చుకుంటా ఉంటే బాలకృష్ణ గారితో సరిదూగేవాడు కానీ సరి సమానులు కానీ ఎవరు ఉంటారని మాత్రం నేనైతే భావించట్లేదు. కాబట్టి ఆ విలువలో వచ్చే అభిమానులను ఏ విధంగా వీళ్ళు నిలువరించగలుగుతారు, వాళ్ళని ఏ విధంగా తృప్తిపరచగలుగుతారు. ఎందుకంటే ఆ అభిమానులతోటి వచ్చే వాళ్ళను కూడా సంతోషపరచాలి, తృప్తిపరచాలి. కాబట్టి కార్యనిర్వాహకులందరూ కూడా సరైన ప్రణాళికలోనే ఇది నభూతో నా భవిష్యత్ రాగా అద్భుతంగా చేస్తారని అయితే నేను భావిస్తున్నాను.